హెడ్లైన్స్ చూద్దాం. ఈఆర్సీ అనుమతితోనే ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు కొనుగోలు. కాంగ్రెస్ సర్కార్ అబద్దాలను ఎండగట్టిన జగదీష్ రెడ్డి. రాష్ట్రంలో నిలిచిపోయిన టీచర్ల ప్రమోషన్ల ప్రక్రియ. అన్ని పిటిషన్లపై రేపు సింగిల్ జడ్జి బెంచ్ విచారణ. ఎక్సైజ్ మంత్రికి తెలియకుండానే కొత్త లిక్కర్ బ్రాండ్లు. అనుమతులపై విచారణకు ఆదేశించిన జూపల్లి. ధర్మశాలకు చేరుకున్న అమెరికా పార్లమెంటరీ బృందం. దలైలామాతో చర్చలు. ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు. సిక్కింలో వరదల్లో చిక్కుకున్న వందల మంది టూరిస్టులు. టీ20 వరల్డ్ కప్ లో నేటి నుంచి సూపర్ 8 సమరం. 3 మ్యాచ్లు ఆడనున్న టీమిండియా. రాష్ట్రంలో వచ్చే 5 రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. వర్షాల నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో కోస్తాంధ్రను ఆనుకొని పశ్చిమ బంగాళాఖాతంలో ఆవర్తనం ఉందని అధికారులు వెల్లడించారు. అలాగే సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో రాయలసీమ పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం కొనసాగుతుందని తెలిపారు. రాష్ట్రంలో వచ్చే 5 రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, రానున్న 5 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో పాటుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం తెలిపినటువంటి పరిస్థితి కూడా మనం చూడవచ్చు. ప్రధానంగా పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో ఏదైతే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా ఇప్పటికే మనం చూస్తా ఉన్నాము రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో పాటుగా రోజు సాయంత్రం పూట పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఈసారి నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే విస్తరించినటువంటి నేపథ్యంలో రానున్నటువంటి రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో మంచి వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ కేంద్రం ఇప్పటికే అంచనాలు విడుదల చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. సాధారణం కంటే అధికంగానే ఈసారి రాష్ట్రంలో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. దాదాపుగా 106% పైగా కూడా ఏదైతే వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా ఈ నెలలో సాధారణ వర్షపాతం నమోదైనా కూడా జూలై, ఆగస్టు, సెప్టెంబర్ లో మాత్రం తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా వర్షపాతం పడే అవకాశం ఉంటుంది. వర్షాలు పడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఈసారి రైతులకు కూడా నైరుతి ఋతుపవనాలు ఆశాజనకంగా ఉన్నాయని కూడా ఇప్పటికే వాతావరణ కేంద్రం తెలిపినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. మొత్తం మీద రానున్నటువంటి 5 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. రైట్ వంశీ, థ్యాంక్ యూ. హైదరాబాద్లోని షాలిబండ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. రఫీక్ బిన్ షిమ్లాన్ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి చంపారు. అదే సమయంలో అతని స్నేహితుడైన ఖలీద్ మీద కూడా కత్తితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. చందూలాలా బారాదరి వద్ద ఫక్రుద్దీన్ అనే యువకుడి మీద గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసి హత్యాయత్నం చేశాడు. గంట వ్యవధిలో ఓ హత్య, 2 హత్యాయత్నాలు జరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్లోని షాలిబండ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. రఫీక్ బిన్ షిమ్లాన్ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి చంపారు. అదే సమయంలో అతని స్నేహితుడైన ఖలీద్ మీద కూడా కత్తులతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. చందూలాల బారాదరి వద్ద ఫక్రుద్దీన్ అనే యువకుడి మీద కూడా గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసి హత్యాయత్నం చేశాడు. గంట వ్యవధిలో ఓ హత్య, 2 హత్యాయత్నాలు జరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, అసలు ఏం జరిగింది? షాలిబండ పోలీస్ స్టేషన్ పరిధిలో గంట వ్యవధిలో ఒక హత్య, 2 అటెంప్ట్ మర్డర్ కేసులు నమోదయ్యాయి. షాలిబండ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాలపత్తర్ పాతబస్తీలో రఫీక్ బిన్ షిమ్లాన్ అనే గుర్తు తెలియని వ్యక్తిని హత్య చేశారు దుండగులు. అదే సమయంలో మరణించిన రఫీక్ బిన్ షిమ్లాన్ ఖలీద్ అనే స్నేహితుడు ఒకరు కత్తితో దాడి చేసినట్టుగా కూడా రిపోర్ట్ అయింది. దీంతో ఆయనకు తీవ్ర గాయాలు కాగా కొద్దిసేపటి క్రితమే ఆయనను షాలిబండ పోలీస్ స్టేషన్ పరిధిలోని చందూలాల బరాదారి వద్ద గుర్తు తెలియనటువంటి వ్యక్తికి ఫక్రుద్దీన్ అనేటువంటి వ్యక్తి హత్యాయత్నానికి ప్రయత్నించాడు. 2 రోజుల పరిధిలో సౌత్ జోన్ పరిధిలో, ఓల్డ్ సిటీ పరిధిలో దాదాపు 4 మర్డర్ కేసులు రిపోర్ట్ అయ్యాయి. నిన్న ఇంట్లో ఉన్నటువంటి ఒక యువతిని కత్తితో, అంటే ఇంట్లో కూరగాయలు కట్ చేసేటువంటి ఈలపీటతో దాడి చేసినటువంటి వ్యక్తి ఇన్సిడెంట్ చంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో మరొక ముందే మళ్ళీ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఈ మధ్య కాలంలో ఓల్డ్ సిటీలో తరచూ హత్యాయత్నాలు, గ్యాంగ్ వార్లు, రౌడీ షూటర్ల దాడులు పెద్ద ఎత్తున పెరిగిపోతున్నాయి. సౌత్ జోన్ లో పోలీసుల పహారా సరిగ్గా లేకపోవడంతోనే ఇటువంటి జరుగుతుందని చెప్తున్నటువంటి పరిస్థితి. షాలిబండ కాలపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రస్తుతానికి ఈ రోజు తెల్లవారుజామున రిపోర్ట్ అయినటువంటి 2 అటెంప్ట్ మర్డర్ కేసుతో పాటు ఒకటి మర్డర్ కేసుకు సంబంధించి పోలీసులు రెగ్యులర్ గా పెట్రోలింగ్ లేకపోవటం, రాత్రిపూట పెద్ద ఎత్తున యువత రోడ్లపైకి వచ్చి తిరుగుతుండటంతో ఇటువంటి జరుగుతున్నటువంటి ఆస్కారం ఉంటుందన్నటువంటిది పోలీసు ప్రజలు భావిస్తున్నారు. ప్రస్తుతానికి దీంతో పాటు నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ మరొక ముందు, నిన్న ఒక యువతిపై యువకుడు ఇంట్లోకి వెళ్లి దాడి చేసి ఆమె పైన తీవ్రంగా దాడి చేయడంతో ఆమె ప్రస్తుతానికి అపస్మారక స్థితిలో ఉంది. ఆమె ఆవుబతుల మధ్య కొట్టుకొట్లాడుతుంది. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ హైదరాబాద్ లో ఓల్డ్ సిటీలో ప్రధానంగా ఎప్పుడు కూడా రిపోర్ట్ కాలేదు. ప్రధానంగా ఈసారి రిపోర్ట్ అయినటువంటి కేసులు చూస్తూ ఉంటే చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి. పోలీసులు రెగ్యులర్ గా ఆహారా లేకపోవటం, పోలీసుల భయం లేకపోవటం, వైపు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవహరిస్తున్నాయి, రౌడీ షూటర్ల పైన కఠినంగా వ్యవహరించినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు రౌడీ షూటర్లు, గ్యాంగ్ వార్లు పెద్ద ఎత్తున పెరిగిపోతున్నాయి. మొన్న సైబరాబాద్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్ మరొక ముందే ఇప్పుడు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ సైబరాబాద్ లో ఐటీ హబ్ ఇట్లాంటి ఏరియాల్లో పూర్తి స్థాయిలో బైక్లతో రాత్రిపూట పహారాలతో యువత రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి. తూతూ మంత్రంగా పోలీసులు వారిని తర్వాత అరెస్ట్ చేసినా కూడా రెగ్యులర్ గా పెట్రోలింగ్ లేకపోవడం అనేటువంటి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు హైదరాబాద్ ఓల్డ్ సిటీలో గతంలో కూడా ఇటువంటి ఇన్సిడెంట్స్ అయ్యాయి, కానీ రెగ్యులర్ గా పోలీసుల పెట్రోలింగ్ లేకపోవడం దీనికి కారణం చెప్తున్నారు. పోలీసులు దీనిపైన ఇప్పటికైనా చర్యలు తీసుకొని ప్రజలకు సేఫ్ పోలీసింగ్ అందించాలన్నటువంటి చెప్తున్నారు. ప్రస్తుతం మర్డర్ కేసు నమోదైనటువంటి వ్యక్తికి సంబంధించి 2 అటెంప్ట్ మర్డర్లు అయినటువంటి ఇష్యూకి సంబంధించి పోలీసులు అయితే కేసు రిజిస్టర్ చేసి వారి కోసం ప్రత్యేక టీంలను రంగంలో దించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికైనా ఇటువంటి జరగకుండా చూసుకుంటూ కొంత సేఫ్ సిటీలో తీసుకుంటే బాగుంటుందన్నటువంటిది ఓల్డ్ సిటీ ప్రజలు భావిస్తున్నారు. సునీత. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ. రేవంత్ సర్కార్ గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకుంది. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు విషయంలోనూ ప్రభుత్వ వర్గాలు అబద్దాలను ప్రచారం చేస్తున్నాయి. నాటి కేసీఆర్ ప్రభుత్వం ఈఆర్సీ అనుమతితోనే కరెంటు కొన్నప్పటికీ ఆమోదం లేదని గుడ్డిగా వాదిస్తున్నారు.
2015లో టీడీపీ నేతగా రేవంత్ రెడ్డి ఈఆర్సీకి లేఖ రాసిన విషయాన్ని మరిచిపోయి వితండవాదం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందానికి సంబంధించి ఈఆర్సీ ఆమోదం లేదని ప్రభుత్వం సహా మరికొందరు గుడ్డిగా వాదిస్తున్నారు. కానీ ఆ రాష్ట్రంతో పవర్ పర్చేస్ అగ్రిమెంట్ జరిగిందనడానికి రెండు రాష్ట్రాల ఈఆర్సీలు జారీ చేసిన ఉత్తర్వులు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. తెలంగాణను విద్యుత్ కోతల నుంచి బయటపడేసేందుకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఛత్తీస్గఢ్తో సంప్రదింపులు జరిపారు. విద్యుత్ సరఫరాకు ఆ రాష్ట్రం అంగీకరించడంతో 2014 జూలైలో తొలుత సంప్రదింపులు జరిగాయి. అధికారుల మధ్య చర్చల తర్వాత రెండు రాష్ట్రాల విద్యుత్ సంస్థల మధ్య పీపీఏ కుదిరింది. యూనిట్ విద్యుత్ను ₹3.90 కొనుగోలు చేసేందుకు తెలంగాణ ఈఆర్సీ ఆమోదం తెలిపి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఛత్తీస్గఢ్తో విద్యుత్ ఒప్పందానికి ఈఆర్సీ ఆమోదం ఉందని చెప్పడానికి ఇంతకు మించి ఉదాహరణ అవసరం లేదు. విద్యుత్ కొనుగోలుదారును నిర్ణయించే అధికారం ఛత్తీస్గఢ్ కు కట్టబెట్టారంటూ కాంగ్రెస్ నేతలు మరో మెలిక పెడుతున్నారు. విద్యుత్ చట్టం సెక్షన్ 64 ప్రకారం అంతరాష్ట్ర విద్యుత్ ధరను సరఫరా చేస్తామని ముందుకొచ్చిన రాష్ట్ర ఈఆర్సీనే నిర్ణయించాలి. ఇదే ప్రకారం ఛత్తీస్గఢ్ ఈఆర్సీనే విద్యుత్ ధరను ఖరారు చేసింది. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే హోదాలో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి 2015 అక్టోబర్ 16న ఈఆర్సీకి లేఖను రాశారు. అందులో పలు అభ్యంతరాలు లేవనెత్తారు. విచిత్రం ఏమిటంటే ఇప్పుడు ఆయన సారథ్యంలోని ప్రభుత్వమే పీపీఏకు ఈఆర్సీ అనుమతి లేదని అసత్య ప్రచారం చేస్తుంది. విద్యుత్ కొనుగోలు కోసం ఆ శాఖ అధికారులు 2014 జూలైలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో సంప్రదింపులు జరిపారు. జూలై 31, 2014లో అప్పటి సీఎం రమణ్ సింగ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాల ఖరారుకు నాటి సీఎం కేసీఆర్ తో సమావేశమయ్యారు. నవంబర్ 3, 2014న ఇద్దరు ముఖ్యమంత్రుల సమక్షంలో రాయ్పూర్లో విద్యుత్ అధికారుల మధ్య ఒప్పందం జరిగింది. ఛత్తీస్గఢ్ స్టేట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ తో దక్షిణ ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సెప్టెంబర్ 22, 2015న పీపీఏ కుదుర్చుకుంది. దీనిపై తెలంగాణ ఈఆర్సీ ఫిబ్రవరి 12, 2016న బహిరంగ విచారణ జరిపింది. తెలంగాణ డిస్కంలతో చేసుకున్న పీపీఏకి ఛత్తీస్గఢ్ ఈఆర్సీ ఏప్రిల్ 30, 2016లో ఆమోదం తెలిపింది. యూనిట్ కు 3.90 ప్రొవిజనల్ టారిఫ్ కు అనుమతినిచ్చింది. ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణకు విద్యుత్ సరఫరాకు డెడికేటెడ్ కారిడార్ ను కేటాయిస్తామంటూ జూన్ 8, 2016లోనే పీజీసీఎస్ఐ లాంగ్ టర్మ్ యాక్సెస్ కు లేఖను రాసింది. ఛత్తీస్గఢ్ పీపీఏకు తెలంగాణ ఈఆర్సీ మార్చి 31, 2017న ఆమోదం తెలిపింది. ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణకు వార్దా డిచ్పల్లి కారిడార్ ద్వారా మే 5, 2017న విద్యుత్ సరఫరా ప్రారంభమైంది. 2022 వరకు ప్రస్తుత ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణకు 17,000 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా అయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 6 నెలలు దాటినా పరిపాలనపై దృష్టి పెట్టకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై పదే బురద చల్లడాన్ని ప్రజలు చీత్కరిస్తున్నారు. నీట్ని రద్దు చేయాలని విద్యార్థులు కదం తొక్కారు. నీట్ అక్రమాలకు వ్యతిరేకంగా విద్యార్థి లోకం గొంతెత్తింది. వేలాది మంది విద్యార్థులు నీట్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాజ్భవన్ ముట్టడించారు. స్వార్థం కోసం 24 లక్షల మంది విద్యార్థుల అవకాశాలను అమ్ముకున్న ప్రధాని మోదీ పదవి నుంచి దిగిపోవాలని, బహిరంగ క్షమాపణ చెప్పాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. అక్రమాలు జరిగిన నీట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలని విద్యార్థి నేతలు ధ్వజమెత్తారు. నీట్ అవకతవకలపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ హైదరాబాద్ నగరంలో విద్యార్థి లోకం కదం తొక్కింది. ప్రధాని మోదీ పదవి నుంచి దిగిపోవాలని, తప్పు ఒప్పుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 24 లక్షల మంది విద్యార్థుల అవకాశాలను అమ్ముకునే హక్కు మీకెవరిచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా నీట్ అవకతవకలపై పెద్ద ఎత్తున నిరసన జరుగుతుంటే సీఎం రేవంత్ రెడ్డి మౌనంగా ఉండటం సిగ్గుచేటని అన్నారు. ప్రతి విద్యార్థి కన్నీటి చుక్కకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమాధానం చెప్పాలని నినదించారు.
రాజ్భవన్ ముట్టడి, స్టూడెంట్ మార్చుతో నగరం అట్టొడికింది. బీఆర్ఎస్వి, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, ఎస్ఎఫ్ఏ, పీడీఏసీయు, విద్యార్థి జనసమితి, డివైఎఫ్ఏ, పీవైఎల్, ఆమ్ ఆద్మీ తదితర 12 విద్యార్థి యువజన విభాగాలు నిరసన తెలిపాయి. కేంద్రం తీరుపై బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఇతర నేతలు ఫైర్ అయ్యారు. నీట్ అవకతవకలపై విరుచుకుపడ్డారు. నీట్ ర్యాంకులను బట్టి ఎక్కువ సీట్లు ఉత్తర భారతదేశానికే పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎడ్యుకేషన్ హబ్ గా ఉన్న హైదరాబాద్ కు ఒక్క ర్యాంకు కూడా రాకపోవటం విచారకరమని పేర్కొన్నారు. నీట్ నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇవాళ నీట్ ఎగ్జామ్ వల్ల బీహార్ లో, గుజరాత్ లో చాలా మంది నీట్ పేపర్ అమ్ముకోవడం జరిగింది. ఒక్కొక్క విద్యార్థి దగ్గర 30 లక్షల నుంచి మొదలుకుంటే దాదాపు 40 లక్షల వరకు పేపర్ అమ్ముకునే చరిత్ర ఇవాళ అక్కడ జరిగింది. కాబట్టి ఇవాళ నీట్ రద్దు అని చెప్పి మేము డిమాండ్ ఇస్తా ఉన్నాం. ముఖ్యంగా తెలంగాణలో ఇవాళ అత్యధికంగా 8,500 పైచకి ఇవాళ సీట్లు ఉన్నాయి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ తెలంగాణలో చాలా ఎక్కువ సీట్లు పెరగడం వల్ల ఇవాళ నీట్ లో దాదాపు 1250 సీట్లు ఇవాళ తెలంగాణ విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉన్నది. కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని నీటిని రద్దు చేయాలని చెప్పి ఇవాళ మేము కోరుతున్నాం. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంత తతంగం జరిగినా, నీట్ ఎగ్జామ్ లో చాలా అవకతవకలు జరిగిందని తెలిసినా కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఒక్క మాట మాట్లాడకపోవడం చాలా దుర్మార్గం. ఈ రాష్ట్రంలో దాదాపు 75,000 మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాశారు. చాలా మంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు రాశారు. నీటి వల్ల తెలుగు విద్యార్థులకు చాలా అన్యాయం జరుగుతుంది. తెలుగులో ఒక 1500 మంది మాత్రం అప్లై చేసుకున్నారు. దీనివల్ల తెలుగు రాష్ట్రాలకు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి లాభం లేదు. కాబట్టి నీటి రద్దు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే కేబినెట్ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి మేము డిమాండ్ ఇస్తా ఉన్నాం. రాష్ట్ర పరిధిలోనే ఎంసెట్ తోనే ఎంబీబీఎస్ సీట్లు భర్తీ చేయాలి తప్ప ఈ రకంగా నీటిలో భర్తీ చేస్తే మేము ఒప్పుకునే ప్రశ్న లేదు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం ఈ సీట్ల రద్దు కోసం, నీటి కోసం రద్దు కోసం బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం పోరాటం చేస్తుంది. బీఆర్ఎస్ స్టూడెంట్ విభాగం వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నీట్ కు వ్యతిరేకంగా జరిగిన నిరసనలు, ర్యాలీలతో హైదరాబాద్ అట్టుడికింది. బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో జరిగిన రాజ్భవన్ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో విద్యార్థులు రాజ్భవన్ గేట్లు ఎక్కేందుకు యత్నించారు. పెద్ద సంఖ్యలో రోడ్డుపై బైఠాయించి కేంద్రం వైఖరిని, రాష్ట్ర ప్రభుత్వ అలసత్వాన్ని ఎండగట్టారు. పోస్టర్లు, బ్యానర్లు ప్రదర్శిస్తూ నినాదాలతో హోరెత్తించారు. నారాయణగూడ నుంచి లిబర్టీ వరకు ర్యాలీ తీశారు. పీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్ నినాదాలు మిన్నంటాయి. నీట్ ను ఇప్పటికే తమిళనాడు వ్యతిరేకించిందని, సీఎం రేవంత్ పట్టించుకోవడం లేదని వెంటనే కేబినెట్ తీర్మానం చేసి నీట్ నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో బీజేపీ నేతల హస్తం ఉందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న నీట్ వివాదంపై ప్రధాని మోదీ మౌనంగా ఉండటంపై విపక్ష నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బీహార్, గుజరాత్, హర్యానాలో జరిగిన అరెస్టులు నీట్ పరీక్షలో ఒక ప్రణాళిక ప్రకారం వ్యవస్థీకృతం నేరం జరిగిందనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు పేపర్ లీకేజీలకు కేంద్రంగా మారాయని ఆరోపించారు. 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన పరీక్షలో జరిగిన అక్రమాలపై ప్రధాని మోదీ తనదైన శైలిలో మౌనం పాటిస్తున్నారని విమర్శించారు. దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష పైన ఒక చర్చ జరుగుతుంది. బీహార్లో, అదేవిధంగా గుజరాత్ రాష్ట్రంలో ఈ రెండు కూడా ఎన్డీఏ పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాలు. ఈ రాష్ట్రాల లోపట నీట్ ప్రశ్నపత్రము 30 లక్షల రూపాయలకు అమ్ముకున్నారనేది ఈరోజు ప్రభుత్వమే చెప్తుంది, కేంద్ర ప్రభుత్వం. చాలా రాష్ట్రాల లోపట ఈ పేపరు లీక్ అయి కోట్లాది రూపాయల చేతులు మారినట్టు కూడా చెప్తున్నారు. మరి దీనిపైన ఈడీ ఎందుకు స్పందిస్తున్నదో అర్థం కావడం లేదు. ఈ అవినీతి జరిగినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదు. మోడీ గారి ప్రభుత్వము స్పందించలేదు ఇప్పటివరకు కూడా. చిన్నారులు 12వ తరగతి పాస్ అయి పరీక్ష రాసినటువంటి లక్షలాది మంది విద్యార్థుల తల్లిదండ్రులు బాధపడుతున్నారు.
దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ యూజీ పరీక్ష వివాదంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది. నీట్ యూజీ 2024 పరీక్ష నిర్వహించే క్రమంలో ఎవరి వైపు నుంచైనా 0.001% నిర్లక్ష్యం ఉన్నా ఉపేక్షించకూడదని, దాన్ని సంపూర్ణంగా సకాలంలో పరిష్కరించాల్సిన అవసరం ఉందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. నీట్ వంటి ప్రవేశ పరీక్షలకు అభ్యర్థులు ఎంతో కష్టపడి చదువుతారని, ఆ శ్రమను మర్చిపోకూడదని కోర్టు అభిప్రాయపడింది. ఒక వ్యవస్థను మోసం చేసిన వ్యక్తి డాక్టర్ అయితే సమాజానికి ఎంత హానికరమో ఊహించుకోవాలని జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ ఎస్పీఎన్ భట్టీలతో కూడిన వెకేషన్ బెంచ్ వ్యాఖ్యానించింది. మే 5న నిర్వహించిన నీట్ యూజీ పరీక్షలో పలువురు విద్యార్థులకు గ్రేస్ మార్కులు ఇవ్వటం సహా పలు అంశాలపై దాఖలైన 2 వేర్వేరు పిటిషన్లను ధర్మాసనం విచారించింది. రేవంత్ పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పల మారుతోంది. కాంగ్రెస్ పాలన మొదలైన 6 నెలల్లో ఆదాయం అప్పుల రూపంలో దాదాపు 1 లక్ష కోట్లు రాష్ట్ర ఖజానాకు వచ్చి చేరాయి. వీటిలో 30,118 కోట్లు ప్రభుత్వం అప్పులు తెచ్చింది. సరైన వ్యూహం లేక దిక్కుతోచని స్థితిలో ఇరుక్కున్న కాంగ్రెస్ సర్కార్ హామీల అమలు కోసం లిక్కర్, భూముల ధరలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం ద్వారా అదనపు ఆదాయాన్ని సమకూర్చుకునే ప్రయత్నాల్లో ఉంది. ఆలీ లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్లు ఉంది కాంగ్రెస్ సర్కార్ తీరు. ప్రభుత్వంలోకి వస్తే అభయహస్తం అందిస్తామని ఎన్నికల ప్రచారంలో హామీలు గుప్పించింది. తీరా అధికారంలోకి వచ్చాక 1-2 చిన్న చితక స్కీములు అమలు చేసి చేతులు దులుపుకుంది. పార్లమెంట్ ఎన్నికల కోసమే ఆ మాత్రం అమలు చేసింది తప్ప ఎన్నికలు లేకుంటే అవి కూడా ఆటకెక్కేవే. కాంగ్రెస్ పాలన మొదలైన 6 నెలల్లో ఆదాయం అప్పుల రూపంలో దాదాపు 1 లక్ష కోట్లు రాష్ట్ర ఖజానాకు వచ్చి చేరాయి. వీటిలో 30,118 కోట్లు ప్రభుత్వం అప్పులు తెచ్చింది. మరోవైపు గడిచిన 6 నెలల్లో అంతగా ప్రాధాన్యం లేని ఏ 1-2 మినహా అభయహస్తం పేరిట కాంగ్రెస్ ప్రకటించిన 6 ఏ ఒక్క పథకం ఇంకా ప్రారంభం కాలేదు. మహాలక్ష్మి, గృహజ్యోతి అంటూ ఊదరగొట్టి మహిళలను బుట్టలో వేసుకున్నారు కాంగ్రెస్ నేతలు. రైతు భరోసా ఎకరాకు ఏటా 15,000 అన్నారు. 2 లక్షల రుణమాఫీ ప్రకటించారు. పంట బోనస్ ఇస్తామని అన్నారు. కౌలు రైతులకు సైతం రైతు భరోసా అని చెప్పారు. వ్యవసాయ కూలీలకు 12,000 అంటూ ఆశలు రేకెత్తించారు. చేయూత పేరిట పెన్షన్ స్కీమ్ ను 2,000 నుంచి 4,000 చేస్తామని హామీ ఇచ్చారు. 5 లక్షల విద్యా భరోసా కార్డులంటూ యువతను బోల్తా కొట్టించారు. దళిత బంధు దాదాపుగా ఎత్తేశారు. కళ్యాణ లక్ష్మి చెల్లింపులు ఎప్పటికప్పుడు వాయిదా పడుతున్నాయి. రైతు భరోసా, చేయూత, మహాలక్ష్మి, గృహజ్యోతి అంటూ పేర్లు పెట్టారు. కానీ వాస్తవ పరిస్థితుల్లో కేసీఆర్ ప్రారంభించిన పథకాలే కాంగ్రెస్ కు ఇంకా శరణ్యమయ్యాయి. అన్ని పథకాలు పాతవే కొనసాగుతున్నాయి. సరైన వ్యూహం లేక దిక్కుతోచని స్థితిలో ఇరుక్కున్న కాంగ్రెస్ సర్కార్ ఆర్బీఐలో బాండ్లు కుదవపెట్టి ఒకసారి 3,000 కోట్లు, ఒకసారి 1,700 కోట్లు, 2 సార్లు 1,500 కోట్లు, 4 సార్లు 1,000 కోట్లు, ఒకసారి 900 కోట్లు, ఇంకోసారి 500 కోట్లు, 7 సార్లు 2,000 కోట్లు, హాడ్కో లోన్ ద్వారా మరో 3,000 కోట్ల చొప్పున గడిచిన 190 రోజుల్లో ఏకంగా 30,118 కోట్ల రూపాయల రుణాలు సమీకరించింది. కానీ ఒక్కటంటే ఒక్క ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం వాస్తవ రూపం దాల్చలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ రూపాల్లో రాష్ట్ర ఖజానాకు చేరిన మొత్తం దాదాపుగా 1 లక్ష కోట్ల పైమాటే అనేది ఆర్థిక నిపుణుల అంచనా. దీంట్లో రాష్ట్ర నికర ఆదాయం దాదాపు 60,000 కోట్లు. అందులో ఉద్యోగుల జీతాల చెల్లింపులకు 24,000 కోట్లు పోయినా మరో 36,000 కోట్లు మిగులు. అయినా నిధులను వినియోగించుకోవడంలో కాంగ్రెస్ పాలకులు విఫలమయ్యారు. జీఎస్టీ వసూళ్లు, భూ రిజిస్ట్రేషన్, అబ్కారీ అమ్మకాలు రాష్ట్ర ఖజానాను నింపే ప్రధాన ఆదాయ వనరులు. ఇవి కాక భూముల అమ్మకాలు, ఆస్తుల కుదవ తదితర మార్గాల ద్వారా కూడా నిధులను సమీకరించవచ్చు. రిజర్వ్ బ్యాంకు పరపతి విధానంలో బాండ్లను తనఖా పెట్టి సైతం ప్రభుత్వాలు రుణ సేకరణ చేస్తాయి.
అయితే ఇవన్నీ ఎఫ్ఆర్బిఎం పరిమితికి లోబడి అంటే జిఎస్టిబిలో 3% మించకూడదు. నిధుల సమీకరణకు పాలకులకు ఉన్న మరో ఆప్షన్ కార్పొరేషన్ల ఏర్పాటు. వీటన్నిటికీ అదనంగా కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమాల రూపంలో సైతం రాష్ట్రాలకు నిధులు సమకూరుతాయి. అన్నీ ఉన్న అల్లుని నోట్లే శని అన్నట్లు రేవంత్ రెడ్డి హయాంలో ఏర్పడ్డ ప్రభుత్వానికి ఎక్కడి పైసా చాలడం లేదు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం నిధుల సమీకరణకు కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. లిక్కర్, భూముల ధరలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం ద్వారా అదనపు ఆదాయాన్ని సమకూర్చుకునే ప్రయత్నాల్లో ఉంది. కొన్ని రంగాల్లో 1% సెస్సును వసూలు చేసి ట్రెజరీని నింపుకునే ఆలోచనలో ఉంది. అయితే వీటిలో ఏ ఒక్క నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వం తీవ్ర విమర్శల పాలు కావటం ఖాయమనేది విశ్లేషకుల అభిప్రాయం. పాలకులు ఇకనైనా కళ్ళు తెరవకపోతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత అడుగంటిపోయే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అడ్డగోలు లీకులు, అబద్ధాల రాతలకే పరిమితమైన పచ్చ పత్రికలు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. విచక్షణ మరిచి తాము నమ్మింతే నిజమని ప్రజలతో నమ్మించే ప్రయత్నానికి తెరలేపుతున్నాయి. 10 ఏళ్లు దాటినా తెలంగాణపై అదే కుట్ర, వడవని కుట్రల ముచ్చటకు కేరాఫ్గా మారుతున్నాయి. ఛత్తీస్గఢ్తో కేసీఆర్ ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ ఒప్పందంపై పచ్చ పత్రికలు అచ్చొత్తే అక్షరాలు ఆంధ్ర అవశేషాలకు నిలువెత్తు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ఓ కొత్త పథకం అమల్లోకి తెచ్చింది. దాని పేరు లీకు కథనాలు. ఎవరు చెప్పారు అనేది ఉండదు, ఏ ఆధారం ఉంది అనేది ఉండదు, ఎవరు బాధ్యత వహిస్తారు అనేది కూడా ఉండదు. అజ్ఞాత వ్యక్తులు పొద్దంతా వండి రాత్రి వాట్సాప్ ద్వారా పంపే ఈ లీకు సందేశాలు తెల్లారి పచ్చపత్రికల పతాక శీర్షికల్లో వేలాడుతాయి. అన్ని పత్రికల్లో ఒకే కథనం, ఒకే డాటా, ఒకే ప్రయారిటీ. విచిత్రంగా లేదు, అన్నింటికన్ని టార్గెట్ చేసేవి తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ను, ఆయన 10 ఏళ్ల పాలనను. అవి కాళేశ్వరం కథలు కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కథనాలు కావచ్చు, కొత్తగా వచ్చిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాల కథనాలు కావచ్చు. గమ్మత్తుగా ఈ లీక్ వార్తలు పచ్చపత్రికలకు మాత్రమే అందుతాయి. వాస్తవానికి టీడీపీ పుట్టాక చెడిపోయాయి గాని ఇందులో ఒక్కో పత్రికకు దశాబ్దాల చరిత్ర ఉంది. ఏ అంశాన్నైనా అద్భుతంగా విశ్లేషించగల మేధావులు, సంపాదకులుగా ఉన్నారు. మరి ఈ లీకుల దరిద్రమేంటి? ఎవడో తలకు మాసిన వెధవ ఏదో వండి పంపితే అదేదో దేవుడు ప్రసాదంలా కళ్ళకద్దుకొని వేసుకోవడమేమిటి? పోనీ వేసుకునే ముందు కనీసం బుర్ర పెట్టి అందులో లాజిక్ ఉందా లేదా అనేది కూడా చూడలేని దుస్థితి ఏమిటి? పోనీ అదేమన్నా ప్రభుత్వ అధికారిక ప్రకటన అంటే అది కాదు, కమిషన్ నుంచి వచ్చిన సమాచారం అంటే అది కాదు, లేదా విద్యుత్ సంస్థ బాధ్యుడిచ్చిన ప్రకటన కాదు. అయినా సరే కేసీఆర్ను తిడితే చాలు అచ్చొత్తేయడమే. వచ్చిన సమాచారంలోని వాస్తవాలేమిటనే వెరిఫికేషన్ ఉండదు. బుర్రలను టేబుల్ డ్రాలో పెట్టేస్తున్నారా లేక పక్కన చెత్తబుట్టలో పాడేస్తున్నారా అర్థం కాదు. ప్లాంటెడ్ న్యూస్ వేస్తే పత్రిక విశ్వసనీయతకు భంగం వాటిల్లి ప్రతిష్ట దెబ్బతింటుందేమో అన్న వెరపు వారిలో ఉండేది. వాట్ ఈస్ యువర్ బ్యానర్? ఏ పాత్రికేయుడైనా రాత్రివేళ పక్క పత్రికకు చెందిన జర్నలిస్టుతో మాట్లాడితే అడిగే మొదటి మాట ఇదే, వాళ్ళేం పెడుతున్నారు అనే ఆసక్తి, మనం ఏమైనా వెనుకబడుతున్నామా అనే అనుమానం. కానీ ఇవాళ పత్రికలకు ఆ పరిస్థితి ఉందా? అది పోయి వాట్సాప్ వచ్చిందా, మీరెన్ని కాలంలు పెడుతున్నారు అనే మాట్లాడుకోవాల్సిన దరిద్రం. బ్యానర్ రాయాల్సిన జర్నలిస్ట్ వాట్సాప్లో ఏమైనా వస్తుందేమో అనుకునే డోలయామన స్థితి. ఎక్కడికి దిగజారిపోయారు? తెలంగాణలో ఏం జరుగుతుంది? బురద చల్లటం అనే బ్లేమ్ గేమ్ ఒక్కటే నడుస్తుంది. కొత్త ప్రభుత్వం వచ్చి 1/2 సంవత్సరం పూర్తయింది. 6 గ్యారంటీల జాడలేదు. అమలు చేస్తారని ప్రజలు నమ్ముతున్నట్టు లేరు. ఇప్పటిదాకా ప్రభుత్వానికి ఒక్క విధానం, ఒక శైలి ఉన్నట్లు లేదు. తమ పాలన తీరు ఇది అనిపించే మార్కు ఎక్కడా కనిపించిన దాఖలాలు లేవు. గొప్పగా చేస్తున్నారు,
అనిపించుకున్న మంత్రి ఒక్కరూ లేరు. ఒక్కటంటే ఒక్కటైన కొత్త పథకం అమల్లోకి రాలేదు. రాజకీయ స్థిరత్వం ఉందో లేదో ఆ పార్టీ నేతలకు కూడా క్లారిటీ లేదు. చెప్పుకునేది ఏమీ లేనప్పుడు ఎదుటివాడిని చెరపడమే తక్షణ కర్తవ్యం అనేది రాజకీయ నానుడి. అదే ఇప్పుడు తెలంగాణలో నడుస్తుంది. ఇందులో భాగంగా బ్లేమ్ గేమ్ అనే బండిని పచ్చపత్రికలు అనే ఎద్దులు భుజాన వేసుకుని లాగుతున్నాయి. నకల్ కొట్టడానికైనా అక్కలు ఉండాలనేది తెలంగాణ సామెత. బురద చల్లాలనుకుంటే సరిపోదు. వర్తమాన సమాజపు ఆలోచన స్థాయి, విశ్లేషణ స్థాయి కూడా తెలిసి ఉండాలి. అవి లోపిస్తే చల్లాలనుకున్న బురద మన మీద వచ్చి పడుతుంది. కాళేశ్వరంతో మొదలైన లీకుల పరంపర, ఆ తర్వాత కొంతకాలం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంటూ లాక్కొచ్చారు. అవి బోర్ కొట్టిందేమో. ఈసారి విద్యుత్ ఒప్పందాల మీద పడ్డారు. ఏమైంది? కాళేశ్వరంలో ఎంత గొంతు చించుకున్నా, ఎన్ని వేల టన్నుల న్యూస్ ప్రింట్ తగలెట్టుకున్నా చివరికి అంతా తేలిపోయింది. పిల్లల మరమ్మతులు, రౌటింగ్ పనులతో శుభం కార్డు పడింది. తర్వాత కొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ లాంటూ కథనాల సీరియల్ నడిపారు. మరీ ఎక్కువవుతుందేమో అని డౌట్ వచ్చిందేమో. మళ్ళీ కొత్త కథ వెతుక్కొని విద్యుత్ కొనుగోళ్ల మీద పడ్డారు. కేసీఆర్ జైలుకే అన్నారు. అవినీతి జరిగిందని బట్టలు చింపుకున్నారు. కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ కేసీఆర్ విడుదల చేసిన 12 పేజీల బహిరంగ లేఖతో సీన్ రివర్స్ అయింది. లీకు వీరులు, బోకు వీరులు చేసిన ప్రతి ఆరోపణను పూర్తి వివరాలతో తిప్పికొడుతూ ఇచ్చిన ఆ సమాధానంతో అందరి గొంతులు ఎండుకపోయి నోళ్లు మూతపడ్డాయి. అన్న వస్త్రాలకు పోతే ఉన్న వస్త్రాలు ఊడిన చందంగా మారడంతో ఇక గోచి సంరక్షణార్థం మరో వాట్సాప్ కథనం వదిలారు. ఆకుకు పోకకు అందని ఆ కథనాన్ని పచ్చపత్రికలు యథావిధిగా తలదాల్చి అచ్చేశాయి. బుర్రల తాంబుర్రల. అందులో ఏముంది? కేసీఆర్ ప్రభుత్వం ఛత్తీస్గఢ్ నుంచి యూనిట్ కు 3.90 చొప్పున 17,966 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోలు చేసి 7,719 కోట్లు చెల్లించింది. కానీ ట్రాన్స్మిషన్ ఛార్జీలు కలుపుకుంటే యూనిట్ 5.64 అయింది. దానివల్ల డిస్కంలు 6,000 కోట్లు నష్టపోయాయి అన్నది సారాంశం. చాలా విచిత్రం. యూనిట్ కు 3.90 ఎక్కువ కాదు, న్యాయమే అంటారు. అందుకు చెల్లించింది 7,719 రూపాయల కోట్లు. ట్రాన్స్మిషన్ ఛార్జీలతో కలిపి మొత్తం ఖర్చు 9,000 కోట్లు అయినప్పుడు అందులోంచి న్యాయబద్ధమైన రూపాయలు 7,719 కోట్లు తీసేస్తే 6,000 కోట్ల నష్టం ఎలా వచ్చింది? ఏ లెక్కతో దాన్ని నిర్ధారించారు? అదే సమయంలో తెలంగాణకు 24 గంటల కరెంటు ఎలా వచ్చినట్లు? మరి దండగా మారి ఒప్పందమైతే, అది నష్టదాయకమైతే ఈ కరెంటు ఇంత పుష్కలంగా ఎక్కడి నుంచి వచ్చినట్టు? మరి లాభాల మాటేమిటి? మంచో చెడో కేసీఆర్ 24 గంటల కరెంటు తెచ్చాడు, ఇచ్చాడు. ఇది ప్రజలందరి అనుభవంలో ఉంది. 6,000 రూపాయల కోట్ల నష్టం అంటూ రంకలేస్తున్న ఈ పచ్చముఖలు తెలంగాణ దశను ఆ 24 కరెంటు ఏ రకంగా మార్చిందో మాత్రం చెప్పరు. అవును, ఈ నిరంతర కరెంటు వల్లనే తెలంగాణ దేశంలో పంజాబ్ను తలదన్నే ధాన్యం పండించగలిగింది. ఈ నిరంతర విద్యుత్ వల్లనే లిఫ్టులు నిరంతరం పనిచేసి చెరువులు నింపి పంట పొలాలకు నీళ్లందించాయి. చెరువుల్లో చేపల పంటను పెంచాయి. నిరంతర విద్యుత్ వల్లనే రోజు ఒక పూట అరపూట నడిచిన పరిశ్రమలు కాలం చాలనంతగా 3 షిఫ్టుల్లో పనిచేసి రాష్ట్ర జీడీపీని పెంచాయి. వేతనాలు, కూలీల రూపంలో లక్షల మంది కార్మికులకు కడుపు నిండా తిండి పెట్టాయి. ఈ నిరంతర విద్యుత్ వల్లనే హైదరాబాద్కు ప్రముఖ కంపెనీలన్నీ క్యూ కట్టాయి. ఐటీ ఎగుమతులు వేల కోట్ల నుంచి లక్షల కోట్లకు పెరిగాయి. ఈ విద్యుత్ వల్లనే జనరేటర్లు, ఇన్వెర్టర్లకు వ్యాపార సంస్థలు వీడ్కోలు పలికాయి. ఆఖరికి ఈ విద్యుత్ వల్లనే మీ పత్రికల ప్రింటింగ్ యూనిట్లకు డీజిల్ ఖర్చులు మిగిలాయి. అవన్నీ మీకు అనుభవంలో ఉన్నవే కదా, కాదనగలరా?
ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా 4 రోజుల పాటు యోగా వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆయుష్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ప్రశాంతి తెలిపారు. అందులో భాగంగా ఇవాళ చార్మినార్ వద్ద యోగా వేడుకలు నిర్వహించారు. హైదరాబాద్ వాసులకు ఆరోగ్యం పట్ల అవగాహన పెంచడానికి ఈ కార్యక్రమం ఎంతగానో దోహదం చేస్తుందన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన యోగా ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. Thank you so much 2020 batch. Now I request నిర్మల్ జిల్లా కడెం మండల పరిధిలోని కవాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో అరుదైన కప్ప కనిపించింది. దోస్తనగర్ ఈస్ట్ బీచ్ అటవీ ప్రాంతంలో కనిపించిన ఈ కప్పను ఇండియన్ పెయింటెడ్ ఫ్రాగ్గా పిలుస్తారని అటవీశాఖ అధికారులు వెల్లడించారు. దట్టమైన అటవీ ప్రాంతంలో తప్ప బయట కనబడని ఈ కప్ప పలు ప్రత్యేక లక్షణాలు కలిగి ఉంటుందన్నారు. ఈ కప్పలు కీటకాల వ్యాప్తిని అరికట్టడంతో పాటు పర్యావరణ వ్యవస్థను కాపాడడంలో సహకరిస్తాయన్నారు. అటవీశాఖ ఉన్నతాధికారులకు కప్ప చిత్రాలను పంపామని, వారి సూచనల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. బీహార్లో ప్రారంభోత్సవానికి ముందే కొత్త బ్రిడ్జి కుప్పకూలిన ఘటన కలకలం సృష్టించింది. పరారియాలో బాక్రా నదిపై కోట్లాది రూపాయలతో నిర్మించిన వంతెన ఒక్కసారిగా కుప్పకూలి నదిలో మునిగిపోయింది. అయితే అదృష్టవశాత్తు ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బాక్రా నదిపై కూర్సాకంట, స్కీటీ ప్రాంతాలను కలుపుతూ 12 కోట్ల వ్యయంతో ఈ బ్రిడ్జిని నిర్మించారు. నిర్మాణ సంస్థ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమంటున్నారు స్థానికులు. దీనిపై అధికారులు విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షాలతో అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, సిక్కిం రాష్ట్రాలు అల్లాడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సిక్కింలో రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నాయి. అనేక ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాల కారణంగా నార్త్ సిక్కింలో చిక్కుకుపోయిన 1200 మంది పర్యాటకుల తరలింపు ప్రక్రియను వేగవంతం చేశారు అధికారులు. ఎక్కడికక్కడ కొండ చర్యలు విరిగి పడుతుండటంతో కాలినడకన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అస్సాం వరద గుప్పిట్లో చిక్కుకుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రంలోని బ్రహ్మపుత్ర సహా కొపిలి, బరాక్, కుషియారా నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. వర్షాలు, వరదల తాకిడికి రాష్ట్ర వ్యాప్తంగా 31 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గల్లంతయ్యారు. 15 జిల్లాలోని 1.61 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వరద నీరు ఇళ్లలోకి చేరడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావాలంటే జనం భయపడుతున్నారు. ఇక ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేసిన సహాయక బృందాలు బాధితులను శిబిరాలకు తరలిస్తున్నారు. థాయిలాండ్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. స్వలింగ వివాహాన్ని చట్టబద్ధం చేసే బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. సెనెట్లో సేమ్ సెక్స్ మ్యారేజ్ బిల్లుకు 130 మంది ఎంపీలు అనుకూలంగా,
నలుగురు వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో అన్ని అవరోధాలు తొలగిపోయి స్వలింగ వివాహాలకు చట్టబద్ధత లభించింది. ఆగ్నేషియా దేశాల్లో స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టబద్ధత కల్పించిన తొలి దేశంగా నిలిచింది థాయిలాండ్. కాగా థాయిలాండ్లో గే వివాహాలను చట్టబద్ధం చేయాలనే డిమాండ్ 20 ఏళ్లుగా ఉంది. తాజాగా థాయ్ ప్రధాని శ్రేతా తవిసిన్ చొరవతో ఎట్టకేలకు బిల్లు ఆమోదం పొందింది. ఇవి బులెటిన్ విశేషాలు.